వస్తా ఉన్నాయి. మరి అటువంటి వాటికి ఏం సమాధానం చెప్తారు? మీ ప్రచారం ఎలా సాగుతుంది? అందరికీ నమస్కారం. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి అంటే ప్రధానంగా వాళ్లకు వేరే అస్త్రం ఏం లేదు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పుకోవడం, దాని గురించి చెప్పుకొని తిరగటం తప్ప వాళ్ళకు వేరే జెండా ఏది లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏ ఉద్దేశంతోనే అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి ప్రచారం చేస్తున్నారో, ఏ ఉద్దేశంతో వాళ్ళు అట్లా చేసుకుంటే వాళ్ళకు ఓట్లు పడతాయని చెప్పేసి అనుకుంటున్నారో మాకైతే ఇప్పటిదాకా అర్థం కాని విషయం. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే బీఆర్ఎస్ కు సపోర్ట్ గా ఈరోజు బీజేపీ క్యాండిడేట్ ని పెట్టకపోయి ఉండాలి, లేదంటే బీజేపీ క్యాండిడేట్ పెడుతుంటే మేం పెట్టకపోయి ఉండాలి. అంటే ఇక్కడ జరగాల్సింది మేము మొదటి క్యాండిడేట్ గా మేము ఈ ఎలక్షన్స్ లో అభ్యర్థిని మొదటిగా ప్రకటించింది మేము, ఎవరు ప్రకటించలేదు. తగుతున్నామా అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరికి ఏదో ఇక తప్పదు కాబట్టి ఇప్పటిదాకా బీసీ నినాదం అందుకున్నాం కాబట్టి ఆ బీసీ నినాదాన్ని ఇప్పుడు ఈ క్యాండిడేట్ కి ఇస్తే మంచిది అని చెప్పేసి అనుకొని ఉన్నారు తప్ప ఇక గెలుపా ఓటమా అనేది తర్వాత సంగతి. కానీ ముందైతే బీసీకి ఇచ్చినామా అని చెప్పేసి ప్రచారం చేసుకోవడానికి ఒక ఉపయోగంలోకి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు. కానీ ఫీల్డ్ లో అయితే అట్లా లేదు. ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ అన్ని డివిజన్లలో అన్ని ప్రాంతాలలో పకడ్బందీగా ప్రచారం చేస్తున్నాం, మొదటి నుంచి చేస్తున్నాము. మా స్ట్రెంగ్త్. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ మేము 10 సంవత్సరాలలో ఏం చేసినామో వీళ్ళు 22 నెలలలో 24 నెలల్లో ఏం చేసినారు అని చెప్పేసి మాట్లాడితే ఈ రోజుకి కూడా నిర్దిష్టంగా ఆ డివిజన్ అంటే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసిండ్రు అని చెప్పేసి ఇప్పటికి కూడా చెప్పలేని పరిస్థితి, ఏ రకంగా చేసిండ్రు అనేది. అంటే ఈ విషయాలన్నింటినీ మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే వీళ్ళు మేము 30,000తో గెలుస్తాము 40,000తో గెలుస్తాము అని చెప్పేసి అంటే అంచనాలు ఉండాలి కానీ అతి అంచనాలు తప్పేముందండి. వాళ్ళు ఒక మాట అన్నారు, వాళ్ళు ఏమన్నారు, మేము 70,000 కూడా చెప్పొచ్చు కానీ 30,000 ఎందుకు అన్నామంటే వాళ్ళకి అంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో తప్పులేదుగా, వాళ్ళు ఆశించడం తప్పులేదుగా, మీరు కూడా ఆశించడం తప్పులేదుగా. సార్ ఇప్పుడు వాళ్ళు 70,000తో చెప్పొచ్చు, మేము 1,00,000తో చెప్పొచ్చు, బీజేపీ వారు 1,60,000 ఓట్ల మెజార్టీతో గెలవచ్చు అని దాంట్లో తప్పే ఉంది సార్. దాంట్లో తప్పేం లేదు. ఎవరి అంచనాలు ఎవరి మాటలు వాళ్ళకు ఉంటాయి. మేము ఈ రోజు ఎక్కడ కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎక్కడ వెనకబడి లేము. మేము అన్ని రకాలుగా మేము పకడ్బందీగా ప్లాన్ చేసుకొని మా కార్యాచరణ మా ప్రచారము కంప్లీట్ గా మేము చేస్తున్నాము. వాళ్ళు అనుకుంటున్న ఆశలు పెట్టుకున్న ఆశలు ఏవైతే ఉన్నాయో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బొక్కబోర్ల పడక తప్పదు అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎన్ని ఓట్లతో గెలుస్తాము అని చెప్పేసి మన నోటికి వచ్చిన సంఖ్య చెప్పుకుంటూ పోతే మేము కూడా చాలా చెప్తాము, లేకపోతే ఇంకో పార్టీ కూడా ఇంకో రకంగా అది విషయం కాదు. ఈ రోజు మేము గ్రౌండ్ లెవెల్లో మేము ప్రజల దగ్గరికి వెళ్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఇక్కడ కాదు రవి గారు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడైతే విపరీతంగా ఉంది. వాళ్ళు ఎన్ని రకాల మోసాలు చేసిండ్రు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒక్క మనిషి ముందు మీరు మైక్ పెడితే ఒక్క తిట్టరాని తిట్లు అనరాని మాటలు అసలు మనము మన నోటితో మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఫ్రీ బస్సు చాలా సీరియస్. ఇప్పుడు సిటీలో ఆటో కార్మికులు విపరీతంగా ఉన్నారు, సిటీలోనే జీవిస్తున్నారు. అటువంటిది జూబ్లీ హిల్స్ ప్రాంతంలో నుంచి కూడా వేల మంది ఆటో కార్మికులు ఉన్నారు. అదే ఫ్రీ బస్ పెట్టడం వలన ఆటో కార్మికులకు ఎంత దెబ్బ తగిలిందనేది, వాళ్ళు ఎంత కడుపు గాలిందనేది, వాళ్ళు ఎంత నష్టపోయింది అనేది వాళ్ళ దగ్గర ఆ లిస్టు లేదా, చిట్టా లేదా, వాళ్ళ మనసులో లేదా అనేది నేను ఒక ప్రశ్న. అదే విధంగా 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానని చెప్పేసి ఇప్పటిదాకా ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ఎగ్గొట్టిన వాళ్ళు ఇదంతా వీళ్ళు బాకీ పడలేదా అని నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. అదే విధంగా తులం బంగారం ఇస్తామని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు మా కళ్యాణ్ లక్ష్మిలో తులం బంగారం ఇస్తానన్న వీళ్ళు ఇప్పుడు ఎన్ని వందల కిలోల బంగారం బాకీ ఉన్నారు అనేది ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి కదా. వాళ్ళ కళ్ళ ముందే ఇవన్నీ మనం మాట్లాడుకునేది. అదే విధంగా ఇక్కడ సిటీలో ఉన్న అనేకమైన సమస్యలలో వీళ్ళు
ఆ జూబ్లీ హెల్త్ ఎన్నికలలో ఏం కొత్తగా ఆ సమస్యను పరిష్కరించిండ్రు, లేకపోతే కొత్త కార్యక్రమాన్ని ఏం చేసిండ్రు? ఏదైనా ఒక కట్టడం, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్, ఏదైనా ఒక కొత్త పని ప్రారంభం ఏదైనా జరిగిందా అక్కడ? ఏది మన జూబ్లీ హిల్స్ లో వాళ్ళు నిర్మాణం చేస్తున్నది కానీ లేకపోతే ఇంకోటి కానీ ఈ రోజు గత 10 ఏళ్లలో మీరు నిర్మాణం చేసింది జూబ్లీహిల్స్ లో? సార్ మేము జూబ్లీ హిల్స్ అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ప్రజలు మాకు ఆ అభివృద్ధిని చూసి ఇప్పుడు దాని చిట్టా అంతా మాట్లాడుకుంటూ పోతే చాలా జాంతర అయితే. మీరు క్వశ్చన్ చేశారు కదా గౌతమ్ ప్రసాద్ గారు, ఈ 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారని అడిగారు. మరి 10 ఏళ్లలో మీరేం చేశారు అనేది కూడా అడుగుతారు కదా. మేము 10 ఏళ్లలో సిటీని ఏ విధంగా అభివృద్ధి చేసినాం అనేది నేను సిటీ మొత్తం గురించి అడగట్లేదు, ఓన్లీ జూబ్లీ హిల్స్ గురించి అడుగుతున్నాను. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాబట్టి, అంటే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లేదా? హైదరాబాద్ లో ఉంది కాబట్టి దానికి ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి దాని గురించి అడుగుతున్నాను నేను. అదే రవి గారు నేనేమంటున్నా అంటే జూబ్లీ హిల్స్ లో మా రోడ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే ఇతరతర నిర్మాణం కావచ్చు, స్లమ్స్ ని అభివృద్ధి పరచడంలో కావచ్చు, అనేక అంశాలలో మేము ముందున్నాం. స్లమ్స్ ని అభివృద్ధి పరచడం అనేది అది లేదు గౌతమ్ ప్రసాద్ గారు. మేము డోర్ టు డోర్ మేము సర్వే చేస్తుంటే జనాలు ఘోరంగా తిడుతున్నారు. ఎట్లా ఏ రకంగా తిడుతున్నారంటే ఆ బూతులు కూడా మేము వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు ఎక్కడ కూడా అసలు కనీసం వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు అని మాట్లాడుతున్న సందర్భాల్లోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్లలో కూడా ఇక్కడ కనీసం కంటి చూసింది కూడా ఇక్కడ ఎవరూ లేరు అని కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ నాయకుడు వచ్చినా కూడా ఇక్కడ మమ్మల్ని పట్టించుకునేది లేదు, మా బతుకులు ఇంతే, ఆ మురికి గొప్పలో ఆ నాలాల్లో ఆ వర్షాలు వచ్చినప్పుడు పొంగి మేము మొత్తం కూడా బయటికి వచ్చి జీవనం సాగించే పరిస్థితి ఉన్నట్టు కూడా వాళ్ళు గోడు వెళ్ళగక్కుతున్నారు, ఎవరు కూడా పట్టించుకోవట్లే. రవి గారు మీరు అంటే ఈ రోజు అంటే నేను గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాను గౌతమ్ ప్రసాద్ గారు, ఏ పార్టీకి నేను ఎలిగేషన్ చేయట్లేదు, నేను గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాను. రవి గారు నేనేం చెప్తున్నానంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము, ఏ ఇయర్ కు ఆ ఇయర్, అదే విధంగా ఏ ఎలక్షన్ కు ఆ ఎలక్షన్ ప్రజల దగ్గర సమస్యలు లేకుండా క్లీన్ చిట్ గా ఉండే అవకాశాలు ఉంటాయా? ఉండవు. దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగానే ఏ నియోజకవర్గంలో కూడా ఎప్పటికప్పుడు ఎన్నో ఏళ్లుగా క్లియర్ గాని సమస్యలు కూడా ఉన్నాయి గురుగారు అక్కడ. అది కదా మెయిన్ ప్రాబ్లం అక్కడ. మీరు రవి గారు ప్రతి సంవత్సరము సమస్య ఉంటది, ప్రతి సంవత్సరము సమస్యని మనం దాటుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటది. అదే విధంగా 10 ఏళ్ల క్రితం మేం చేసినాం కాబట్టి ఇంకా 5 ఏళ్ల క్రితం చేయాల్సిన అవసరం లేదని, 5 ఏళ్ల క్రితం చేసింది ఇంకో 5 ఏళ్ల తర్వాత చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఉండదు మాకైనా ఇంకెవరికైనా. ప్రతి సంవత్సరం ప్రతి దాంట్లో ప్రతి విషయంలో ఈ సమస్యలు మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ఒకవేళ అదే లేకపోతే మాస్ గా ఓవరాల్ గా లేకపోతే మాకు 3 సార్లు పట్టం ఎందుకు కట్టిరండి ప్రజలు? అదే జూబ్లీ హిల్స్ ప్రజలు మేము సరిగ్గా నిర్వహించకపోతే, మేము సరి అయిన నిర్వహణ లేకపోతే మాకెందుకు పట్టం కట్టింది మీరు చెప్పండి. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఒకసారి గెలుస్తారండి, లేదు ఇంకొంచెం అంటే ఇంకోసారి గెలవచ్చు, 3వసారి కూడా గెలవడానికి అవకాశం ఏముంటది? మీరు విషయాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకుండా జనాలకు ఎందుకు ఉండదండి? ఖచ్చితంగా ఈ జరుగుతున్న అభివృద్ధి పట్ల కావచ్చు, లేకపోతే జరుగుతున్న ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలు కావచ్చు, ప్రతి పార్టీ మీద ఉండాల్సిన అసంతృప్తులు ఉంటాయి. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు ఏది మనకు సరి అయిన పార్టీ, ఈ సరి అయిన పార్టీ ఏది అని చెప్పేసి అంతిమంగా నిర్ణయించుకునే దాంట్లో రౌండప్ చేసుకున్న దాంట్లో వాళ్ళు ఒక ఎన్నిక చేసుకుంటారు, ఒక ఫలితం ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని మనం గెయిన్ చేసుకోవాలి. నేను జూబ్లీ హిల్స్ కొత్తగా అయిపోయింది, వాషింగ్ పౌడర్ నిర్మలాగా మొత్తం వాషింగ్ మెషిన్ లో వేయగానే బాగా అయిపోయింది, ఈ మా హయాంలో అయిపోయింది, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ హయాంలో అయిపోయింది, అంతకుముందు టీడీపీ హయాంలో అయ్యిందని నేను అనట్లేదు. ఉండొచ్చుగా, సమస్యలు ఉండొచ్చు కాక. ఈ రోజు ఈ 22 నెలల్లో కూడా వీళ్ళ దగ్గర కూడా వీళ్ళు వచ్చిన తర్వాత కూడా దాన్ని పెద్దగా అభివృద్ధి చేసింది ఏం లేదు. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు మా 10 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాతనే వాళ్ళు మాకు ఓటు వేయటము, మాకు అక్కడి నుంచి వరుసగా మా అభ్యర్థిని గెలిపించడం లాంటిది జరిగింది. దాని బేస్ తోనే మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం. అదే విధంగా వీళ్ళు ఏ రకంగా మాట్లాడుకున్నా, ఏ రకంగా మీరు ఇందాక కొన్ని హామీలు చెప్పారు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు చాంతాడంత హామీలు ఉంటాయి. ఆ చాంతాడంత హామీలలో ఏది గురువింద గింజ మాట మనం మాట్లాడద్దు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటిన్యూస్ గా 20 హామీలు చెప్పండి.
ఎన్ని చెప్పాలి నీకు? 20 చాలు. ఏ ఏ ఓ 10 జిల్లాకు చెప్పండి. పోతే ఆ జిల్లా మీద, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో ఉన్న అట్లా దేవుడి మీద, కాదన్న. కాంక్రీట్ గా మహాకాళి మాట్లాడదాం. మీద, అదే విధంగా ఇంకో కాళి మీద. ఇవన్నీ ఎందుకు? తులం బంగారం ఎంత బాకీ పడ్డారో చెప్పు, ఓకే, ఎంతమందికి ఇచ్చిరో చెప్పు. అన్న దానికి ఆన్సర్ ఇస్తా నేను ఇప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ మహిళలకు సరే, ఇస్తాను తర్వాత కానీ ఇది కానీ ఒకటి మీ తర్వాత అది కానీ నేను కోటపల్లి మీ నరసింహ గారు అడిగిన గౌతమ్ తర్వాత అన్న ఇంకా. సార్, స్కూటీలు రెండు ఎంతమందికి ఇంకా. ఇచ్చిండ్రు? ఇవి మీరు ఇచ్చిన దాంట్లోనే ఉన్నాయి కదా, Right. మీరు ఇచ్చిన మాటల్లోనే ఉన్నాయి కదా. Right. స్కూటీలు ఇస్తామనేది మీరే కదా, గౌతమ్ గారు. తులం బంగారం ఇస్తానన్నది మీరే కదా. అడిగారు గౌతమ్ గారు. రెండుకి 15,000 ఇస్తానన్నది మీరే కదా. రెండు. పెన్షన్ Okay. పెంచుతానని చెప్పేసి పెన్షన్లు ఇస్తానన్నది మీరే కదా. ఇప్పుడు తీసుకుంటే 2,000, మేము రాగానే తీసుకుంటే 4,000 అని చెప్పేసి అన్నది మీరే కదా. చెప్పండి అన్న, ఏమి చేసిండ్రు? continuous గా అంటే ఈ చెప్పండి, పెన్షన్లు చెప్పిందే మళ్ళీ యూనివర్సిటీలో చెప్పండి. రైట్, రైట్. గౌతమ్ గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు, ఇస్తానన్న నేను వాళ్ళు లేరా? ఎవరు లేరు. అడిగింది కానీ మీరు అన్ని ఆయన ఏం అడగాలో అన్ని అడిగిరు కానీ ఆయన కూడా మిమ్మల్ని ఏం అడగాలో ఆయన కూడా అడుగుతాడు, మీరు చెప్తారు కానీ. సార్, నాయుడు గారు నమస్కారం అండి. నమస్తే రవి గారు. నాయుడు గారు నమస్తే. సో ఏంటి మరి బీజేపీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే డోర్ టు డోర్ నిన్న ఏదో ఒక పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు, బట్ అది ఫెయిల్ అయినట్టుగా కూడా కనపడతా ఉంది. ఎందుకంటే నిన్న